మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎందుకో దేవుడి మాట వినలేకపోతున్నానన్నా, దేవుడు ఆశించినట్లు బతకలేకపోతున్నానన్నా, ఆయన వాక్యానుసారంగా బతకలేకపోతున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా ఎప్పుడైనా అనిపించిందా? నా హృదయం లోబడట్లేదే. బోల్డ్ అండ్ సార్లు నిజమైన క్రైస్తవుడు ఏడుస్తాడు, బాధపడతాడు, అయ్యో వినలేకపోతున్నానే అనిపించింది ఎప్పుడన్నా? కింద చదువుదాం కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు. 33వ వచనం. ఈ మాట నాకు భయాన్ని పుట్టిస్తుంది అన్నమాట. అద్భుతమైన మాటలు ఉంటాయి. 33 ఇర్మియా అంటున్నాడు, ఏమంటారు చూడండి. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. ఎవరంటే మాట? ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నాడు. దేవుడు అంట తన ప్రవక్తలు ఎప్పుడు పంపించాడంట? పెందలకడ లేచి బోధించాడట. బోధించడం అంటే చెప్పడం, అయ్యా ఇది తప్పయ్యా, ఇలా చేయకూడదయా, ఇలా ఉండకూడదయా చెప్పడం లేదా? ఎవరి ద్వారా చెప్పాడు? ప్రవక్తలు. అలా చెప్పిన వాళ్ళు వింటున్నారా? వినట్లేదంటే వాళ్ళకి ఏం లేదని టైం లేదు. ఇది చూడండి, ఇర్మియా ఏమంటాడు? పొద్దున పెందలకడ లేచి చెప్తుంటాయి. 33 ముగిచేస్తున్నా. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపబలని బెన్హిన్నోము లోయలో ఉన్న పైరునకు బలిపీఠములు కట్టించిరి. అలాగూ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా వారు పాపములో పడి ఎవరైనాను నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూ తోసలేదు. తలపై దేవుడు కూడా అనుకోలేదంట. ఏమని? వీళ్ళు ఇంత పాడైపోతారా? తమ కడుపును పుట్టిన పిల్లలను బెన్హిన్నోము లోయలో బలర్పించి శవాలు గుట్టలు వేసేవాళ్ళు. ఎక్కడ? లోయలో. ఎందుకంటే అంతమంది ప్రజలు గొంతుతో వేయాలి, కష్టం కదా. ఆ లోయలో వేసేవాళ్ళు. అంటే ఊహించుకోండి, మనస్సాక్షి లేకుండా, భయము దేవుడు చూస్తున్నాడన్న భయమే లేకుండా చంటి పిల్లలను చంపి వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ, విగ్రహం చేస్తూ చంపుతున్నారంటే, అలా పాడు చేస్తున్నారంటే వాళ్ళ భయం ఉందంటారా? లేదు. దేవుడు ఆశ్చర్యపోయారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, నువ్వు ఇట్లా పాడైతే అనుకోలేదు కదా. ఒక అమ్మాయి పేరు చెప్పాలండి, అస్సలు ఊహించలేదు. 9th క్లాస్ 10th క్లాస్ అవుతాడు. వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు, చదువుకో అమ్మా అని. అక్కడికి స్కూల్ దసరా ఏదో పండగ వచ్చినాయి, హాలిడేస్ వచ్చాయి, అయిపోయినాయి. హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలా? హాస్టల్కి వెళ్ళాలి. హాస్టల్కి వెళ్తానని చెప్పి ఇంటికి హాస్టల్కి బయలుదేరుతాను. బయటికి వెళ్ళి ఇంకా బస్సు ఎక్కితే రోజు అయింది, సాయంత్రం అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి కదా, ఏమి ఇంకా దసరా సెలవులు మీకు అయిపోలేదా, మీ కూతురు ఇంకా పంపించలేదే అని ఫోన్ కొడుతున్నారు. ఎవరు? హాస్టల్లో ఉన్న వార్డెన్స్. ఈయన తల్లిదండ్రి అప్పుడే హాలిడేస్ ఎప్పుడో పంపించేశారు, 2-3 రోజులు అవుతాను. మరి కూతురేది? ఫీజులు ఇరిపోయినాయి. మధ్యలో ఎవరో దొంగలు ఎత్తుకుపోయినారా, కిడ్నీ ఏమైనా ఎత్తుకున్నారా, లివర్ ఏమైనా కొట్టుకోపోయారా, ఏంట్రా బాబు నారదించే ఇంక ఎత్తడం మొదలు పెట్టారు. ఎత్తడం మొదలు పెడితే తెలిసింది ఎవరో ఒక అబ్బాయి తెలిపింది. మేము ఆశ్చర్యపోయిన, మాకు ఫీజులు అయిపోయే విషయం తెలుసా? అసలు ఆ అమ్మాయి అలాంటిది అస్సలు అనుకోలే. ఎందుకంటే ఇలా కూడా చూడదు, అంత మౌనంగా, అంత దీనంగా. ఇంకా సామెత 31 ఉంది సార్, ఉందా లేదా? గుణవత్తైన సిరి ఉంది సార్. ఆ పేపర్ చింపేసి ఆమెను పెట్టచ్చాడ, అర్థం కదా? ఆ గుణవత్తైన సిరిని పేపర్ ఉంది కదా, అది చింపేసి ఆడ పెట్టచ్చాము. అట్టుంటది. నిజం అండి, ఎవడు అనుకోడు ప్రపంచంలో ఈమె వచ్చదని. నిజం. అప్పుడప్పుడు అనుకుంటా కదా, నువ్వు అనుకున్నా. దేవుడు చూసి ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనం, మీరు అడిగేసరి నేను అనుకోలేరా, ఎందుకు అంత పాడైపోయారు? నిజమండి. నేను కూడా మాట్లాడాను ఆ అమ్మాయితో, ఎంత బాగుండు అన్నా, అట్లాగే అన్నా, చాలా బాగున్నా, ఇట్లా కూడా మాట్లాడదు. వామ్మో చాలా మంచిది, ఇట్లా ఉండాలి పిల్ల. కానీ అసలు ఇది ఎగిరిపోయినాయి. స్కూల్కే, కాలేజీ కూడా కాదు, మళ్ళా ఏంటి స్కూల్కే, మళ్ళీ కాలేజీ కూడా కాదు. ఏంటంటే ఇది ఎంత దారుణం అండి. సరే, ఇప్పుడు ఆ బాబు వెళ్ళిపోయిందంటే భయం ఉంది ఆ బాబు. సరే, విషయానికి వద్దాం. నేను ఎందుకు విషయం చెప్తానంటే, మనం అనుకుంటప్పుడు వీడు పడిపోతాడే, వీడు ఇటు చేస్తాడని అనుకోలేదని. అవునా? యూదా ప్రజలు కూడా దేవుడు చూసి అనుకోవాలి, యూదా ప్రజలు కూడా ఇటు పాడైపోతారు. ఎందుకు పాడైపోయారు? భయము లేక. ఇప్పుడు భయం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం, ముగిచేస్తున్నా. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు. ఇది అద్భుతమైన మాట. ఏంటంటే అది, వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అద్భుతమైన మాట కదా. దేవుడు మనకు మేలు చేయాలంటే, మళ్ళా చదువుతున్నా 32:39, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము డాష్ నాకు భయపడినట్లు. రైట్, ఒక స్థలం పైన దేవుడు మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన సంఘానికి మేలు చేయాలంటే ఏముండాలంట? భయం ఉండాలి. ఏముండాలా? భయం ఉండాలి. ఆ భయము ఎవరు పుట్టిస్తారు?
దేవుడు మన గుండెల్లో భయాన్ని పుట్టిస్తాడు. ఈ లైన్ అద్భుతమైన లైన్. నా డైరీలో నా బైబిల్లో గిరగీసి పెట్టుకున్నా. ఉంటే పెన్నుంటే తీసుకోండి మీరు కూడా. అద్భుతమైన మాట. 40 నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్టు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకూడనట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకై వారి యందు ఆనందించున్నాను. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. అద్భుతమైన మాట. తలపై అద్భుతమైన అందులో ఒక మాట ఉన్నది. వారు నన్ను విడిచి వెళ్ళకూడనట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదు. ఎవరు పుట్టిస్తారు? ఎవరిని విడిచిపెట్టకుండా అంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కొంతమంది మందిరాలు మానేయడం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండడం కానీ, దేవునికి దూరం అయిపోవడానికి కానీ కారణం తెలుసా? దేవుని యందు భయభక్తులు లేకపోవడం. సో దేవునిలోనే అంటి పెట్టుకోవాలంటే ఏముండాలా? భయభక్తులు ఉండాలా. అర్థం చెప్పేది రైట్. సో ఈ భయభక్తులు ఎవరు పుట్టిస్తారంట? దేవుడు పుట్టిస్తారు. రైట్ మై ఫ్రెండ్స్. సో ముగిచేస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా, భయభక్తులు ఉండడం వల్ల ఆశీర్వాదం ఉందా? దీవెన ఉందా? దేవుని తోడుందా? ఆయన సన్నిధి ఉందా? నెమ్మది, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉందా లేదా? ఎందులో? భయములో, భయభక్తులు.